ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. చివరికి ఈ పార్టీ నడవలేను, కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితి కాబట్టి మెర్చి చేశాడు. ఆయన ఆయన యొక్క దాన్ని ఒప్పుకున్నాడు, నేను ఈ పార్టీ నడపలేమని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి ఇష్యూలు మన కష్టం, మనం చేయలేమని చెప్పని. ఆ రోజు మరి నువ్వు ఇదే ప్రజారాజ్యం పార్టీ నువ్వు నడపచ్చు కదా, నువ్వు ఎందుకు నడపలేదు? నువ్వు ప్రజారాజ్యం పార్టీలో పగ్గాలు తీసుకొని అన్న నేను నడుపుతాను, 18 మంది ఎమ్మెల్యేలు నేను నడుపుతాను అని చెప్పి నువ్వు అనొచ్చు కదా. ఆ రోజు నాకు రాజకీయాలు అవసరం లేదు, యువరాజ్యం అధినేతగా ఉన్నావు. చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా చిరంజీవి గారిని గౌరవించాడా? మీరు అనేక సందర్భాల్లో నాగబాబు చెప్పడం జరిగింది, మేము పిలుస్తున్నాం రావట్లేదని చెప్పని. చిరంజీవి గారిని ఎవరు చేసింది? ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. నాలాంటి అభిమానులు ఎప్పుడు చిరంజీవి గారితో పట్టే ఉంటారు. కానీ అన్నయ్యని అవసరమైనప్పుడు వాడుకోవడం, అన్నయ్యని అవసరమైనప్పుడు వదిలేయడం అనేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రం సాధ్యం. అది అంటే అప్పట్లో కలిసేవారు కదా చిరంజీవిని. తర్వాత మీరు చూశారు కదా, అనేక సినిమా ప్రోగ్రామ్స్లో చిరంజీవి గారు చెప్పేవాళ్ళు, దానికి నాగబాబు వివరణ ఇచ్చేవాడు. మేము పిలుస్తున్నా కూడా రావట్లేదు, మీకు ఏదైనా ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగండి, మేము ఆయన్ని పిలుస్తున్నాము, ఆయన రావట్లేదు, మేమేం చేయగలుగుతాం అని చెప్పని నిస్సహాయంగా మాట్లాడిన రోజులు మనం చూడలేదా? ఎందుకని? అది మీ పవన్ కళ్యాణ్ అడగాలి ఎందుకనేది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు వరకు నువ్వు చిరంజీవి గారితో ఉన్న వ్యక్తివి, ఎలక్షన్స్ తర్వాత ఎందుకు ప్రజారాజ్యం పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు నువ్వు? ఆయన సమాధానం చెప్పాలి. నువ్వు యువరాజ్యం అధ్యక్షుడు కదా, 18 సీట్లు వచ్చిన తర్వాత